గుడి దాకా పోచమ్మ గుడి 1 కిలోమీటర్ తొందరలోనే చేస్తాం. ఈ రోడ్డు కూడా డబల్ రోడ్ అవుతుంది. ఇక్కడ నుంచి పొట్లాపురం దాకా డబల్ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయింది, టెండర్లో ఉంది, చేస్తాం. మొన్న రాగానే చేసేసినాం. అదేవిధంగా అన్ని రోడ్లు, నేను రోడ్ల శాఖ మంత్రిగా ఉన్నా, అడవి ప్రాంతంలో మన ఏరియాలో వెనుకబడ్డ ప్రాంతంలో ప్రధానంగా రోడ్ కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. రోడ్ కనెక్టివిటీ లేకుంటే ఎవరు రావడానికి కూడా ఇష్టపడరు. ఒకప్పుడు ఏటూరు నాగారం నుంచి హన్మకొండ పోవాలంటే 3-4 గంటలు పట్టేది, 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద. రాను వ్యవస్థ మారుతున్నా కొద్ది ఇప్పుడు మన నేషనల్ హైవే హైదరాబాద్ నుంచి రాయ్పూర్ దాకా, ఛత్తీస్గఢ్ రాయ్పూర్ దాకా ఇది నేషనల్ హైవే. అటు పక్కన ఒరిస్సా, ఇటు పక్కన భద్రాచలం, ఆంధ్ర, ఇటు పక్కన మహారాష్ట్ర, ఎన్ని వనరులు ఉన్నాయి. మన దగ్గర రామప్ప టెంపుల్ ఉంది, నేషనల్ మన వరల్డ్ హెరిటేజ్, యునెస్కో ఐడెంటిఫై చేసినటువంటి వరల్డ్ హెరిటేజ్. బొగతా వాటర్ ఫాల్స్ ఉంది, తర్వాత సమ్మక్క సారక్క, తర్వాత మనకు లక్నవరం, ఇవన్నీ గొప్ప ఉన్నాయి. కాబట్టి అన్న టూరిజం మీద పెడితే దృష్టి, మన పిల్లలకి ఇక్కడ లోకల్ పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. ట్రైబల్ యూనివర్సిటీ కోసం ఆ రోజు అన్న మంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ విభజన అయ్యేటప్పుడు ట్రైబల్ యూనివర్సిటీ కోసం కొట్లాడింది ఆయన. పేరు సరే తర్వాత వచ్చినాక ఓడిపోయినాం కాబట్టి ఆ పేరు మన దృష్టికి పడలే. అప్పుడే సోనియా గాంధీ గారు ప్రకటించారు వారి ఆధ్వర్యంలో. సరే చందులాల్ గారు వారి మంత్రి అయిన తర్వాత మన ములుగులో మరి ప్రపోజల్ పెట్టారు, వారు కూడా కష్టపడ్డారు. ఆ తర్వాత అది నెగ్లిజెన్స్ అయిపోయి గవర్నమెంట్ నుంచి, అంటే వారు ప్రతిపాదన పెట్టినా కూడా కేంద్రము రాష్ట్రం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మరి మన గవర్నమెంట్ కూడా తొందరగా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా స్పీడప్ చేస్తే వెంటనే ఇప్పుడు క్లాసెస్ నడుస్తున్నాయి. మార్కింగ్ చేసిన 400 ఎకరాల భూమిని ఇక్కడ మన ఊరు దాకా కూడా వచ్చింది. రేపు ఇదంతా కూడా డెవలప్ అవుతుంది. అదేవిధంగా మెడికల్ కాలేజీలు కూడా డెవలప్. ఓన్లీ జీవోచ్చిపోయినా మన వాడకైనా మన పక్కింటి వాళ్ళకైనా కష్టం వచ్చినప్పుడు కొంచెం కన్నీళ్లు తుడవడం కోసం అందరం కూడా భాగస్వాములం కావాలి, మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను. మనోళ్ళు చాలా మంది సినిమాలు చూస్తారు, శ్రీమంతుడు లేకుండా ఇంకోటి అట్లాంటి వాళ్ళ గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. కానీ మనం ఎందుకు గొప్ప కాకూడదు? మనకున్న అవకాశాలలోనే, మనం ఏదో వేరే రకంగా కాదు. కాబట్టి ఈ 2 గ్రామాలకు నిజంగా ఇందాక రామచంద్రన్ అన్నట్టుగా మరి అంతకుముందు జగన్ నాయక్ గారు మొదటి ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిండు. తర్వాత మా గ్రామం నుంచి చందులాల్ గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా వారు కూడా పనిచేశారు. ఇప్పుడు మళ్ళీ మా ఇద్దరికి ఒకేసారి ఒకరు కేంద్రంలో ఒకరు రాష్ట్రంలో ఉండే అవకాశం వచ్చింది. కొద్దిగా అవకాశం వస్తే పాపం కేంద్ర మంత్రి అయ్యేటోడు. 40 సీట్లతోటి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది. వాస్తవానికి స్టార్ట్ అయ్యేటప్పుడు మనోళ్ళు మనం రాగలుగుతామా ఇన్ని సీట్లు అనుకున్నారు. కానీ కొద్దిగా ట్రై చేస్తే బలరాం అన్న మళ్ళీ కేంద్ర మంత్రి ఉండేవాడు, నేను ఇక్కడ రాష్ట్ర మంత్రిగా ఉండి ఈ ప్రాంతాన్ని ఇంకా అద్భుతంగా చేసేవాళ్ళం. అయినా కూడా మా ఇద్దరి సంకల్పం ఖచ్చితంగా ఇందాక పెద్దలు మరి మన జగన్ నాయక్ గారు చెప్పినట్టుగా ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా ధనంజయ్ గారు చెప్పిండ్రు, చరిత్రను చెప్పిండ్రు. కాబట్టి ఈ ప్రాంతానికి పర్మనెంట్ సోర్స్ ఇరిగేషన్ కానీ, స్కూల్స్ కానీ, రోడ్డు రవాణా వ్యవస్థ కానీ, పేదవాళ్ళకి ఇండ్లు కానీ. ఇందాక వచ్చేటప్పుడే మేము అనుకున్నాం, నువ్వేమి ఇక్కడికి రాకున్నా పర్వాలేదు, సెంట్రల్ నుంచి వచ్చేటి నువ్వు తీసుకురా, స్టేట్ నుంచి వచ్చేటి నేను తీసుకొస్తా, ఇద్దరం కలిసి ఓపెనింగ్ లో పోదాం, ఇద్దరం కలిసి ఊళ్ళో తిరిగి ఇక మేము ఇవి తెచ్చినాం ఈ ఊళ్ళలో అని అప్పుడు చెప్పుకుంటూ తిరుగుతాం. రోజు వచ్చే జనాలు వస్తూనే ఉంటారు నా దగ్గరికి, 100 మంది 1000 మంది. వాళ్ళకి నేను ఏదో ఒక రకంగా పనిచేస్తుంటా. ఆయనది మొత్తం 7 నియోజకవర్గాలు తిరగాలి, ఢిల్లీకి పోవాలి. నేను 9 మండలాలు తిరగాలి, రాష్ట్రంలో తిరగాలి. కాబట్టి ఇట్లా ఉంది. ఇద్దరం సమన్వయం. చాలా మంది కంపెనీలతో ఒప్పందం చేసుకొని కొన్ని గ్రామాలలో ఇప్పుడు మోడల్ బస్ స్టాండ్, మోడల్ మార్కెట్, ములుగులో సరైనటువంటి మార్కెట్ లేదు, ఇవన్నీ కూడా ప్రణాళిక చేస్తున్నాం కొత్తగా కలెక్టర్ని తీసుకొచ్చి. కాబట్టి మీరందరు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ బిడ్డలందరూ కూడా మాకు సహకరించి మనందరి ఈ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి ఏ పనైనా కూడా మీ అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తానని మరి మన మధు కూడా నా దగ్గరకు వచ్చిండు. మధు వాళ్ళన్న మీ చెప్పగానే మదనపల్లి అనగానే లోకల్గా ఈ అనగానే నా శాఖలో ఉన్నది, నేను నాకు అవకాశం ఉన్నంతలో తనకు అందుబాటులోకి వచ్చేటట్టుగా సహకారం చేసిన యాజ్ పర్ రూలే. కానీ మనం మన ప్రాంతం వాళ్ళు అనగానే ఎవరికైనా ప్రాంతం ప్రీతి ఉంటుంది, అభిమానం ఉంటుంది.
కాబట్టి తప్పకుండా మన పుట్టి పెరిగిన ప్రాంతాలు, మనల్ని కన్న తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మర్చిపోకూడదని తెలియజేస్తాం. ఇవాళ ఎంత గొప్ప గొప్ప ఉద్యోగాలలో ఉన్నా తల్లిదండ్రులను అనాథలుగా పెట్టకూడదు. ఈరోజు నువ్వు గొప్ప స్థానంలో ఉండడానికి కారణం నిన్ను కన్ని పెంచిన తల్లిదండ్రులు. వాళ్ళు లేకుండా నువ్వెవరో కూడా లేదు. వాళ్ళు కనీసం విద్యాబుద్ధులు నేర్పకుండా నువ్వు ఈ స్థాయిలో వచ్చేవాళ్ళం కాదు. కాబట్టి తల్లిదండ్రులను కాపాడుకోవాలి, ఉన్న ఊరును కాపాడుకోవాలి. ఉన్న ఊర్లో నేను చూస్తా ఉన్నా కొంతమంది చనిపోతే సరే దురదృష్టవశాత్తు ఎక్కడో దానం చేస్తారు, పడేస్తారు. కరోనా అప్పుడైతే తల్లిదండ్రుల అంటే చనిపోతే ముఖం కూడా చూడడానికి కూడా రానటువంటి సిచ్యువేషన్ ఆ రోజు. అంటే పరిస్థితులు అంత భయంకరంగా, బంధాలు అనుబంధాలు కూడా తెంచేసినాయి. కాబట్టి ఉన్నంతకాలం ప్రేమ, అనురాగాలు, ఊరు అభివృద్ధి, తల్లిదండ్రుల బాగోగులు, మానవత్వంతో కూడినటువంటి జీవనాన్ని కొనసాగిస్తే ప్రజలలో శాశ్వతంగా ఉండిపోతాం. రాజకీయ నాయకులుగా మేము తప్పకుండా ఆ పని చేస్తూ మీ అందరితో ఒక ఫ్రెండ్లీగా ఉంటూ మీ యొక్క సహాయ సహకారాలు పొందుతామని తెలియజేస్తూ ఈరోజు మా బలరామన్నకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు మన మోహన్ పైన ఒక పాటను పాడవలసిందిగా ఐ ఇన్వైట్ మోహన్ సింగ్ సాంగ్. మోహన్ సింగ్ ఓకేనా? తీసేవచ్చా? ఓకే. ఆ సాంగ్స్ అవి నెక్స్ట్ బలరామన్నకు మేమంటాను సహకరించాలి. ఇప్పుడు సాగర్ షాల్స్ ఇవ్వు, షాల్స్ కాపండి ముందు. ఓకే. ఇది అన్నకు వీడు అంబేద్కర్, సావిత్రిబాయి పూలే వీళ్ళిద్దరు అన్న అమ్మను అది వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఇస్తున్నారు.